அன்றே உலகமளந்தாய் அடி போற்றி. அன்றே உலகமளந்தாய் அடி போற்றி. சென்றங்குத்தின் நீலங்காய் சேத்தாய் திரள் போற்றி. அன்றே உலகமளந்தாய் அடி போற்றி. சென்றங்குத்தின் நீலங்காய் சேத்தாய் திரள் போற்றி. பொன்றச் சகடு முதைத்தாய் புகழ்று போற்றி. பொன்றச் சகடு முதைத்தாய் புகழ்று போற்றி. கன்று குணிலா வெறிந்தாய் கன்றல் போற்றி. गा गा गरि ग पा पा प ग प दा दा द रि स द प ग रि स रि गा गा गरि ग पा पा प ग प दा दा द रि स द प ग रि स रि पा रि रि ग प दा ग ग प द सा प द रि स द प ग रि स रि पा रि रि ग प दा ग ग प द सा प द स रि ग प ग रि स रि ग रि स रि स द प द प ग प ग रि स ద సరి గ పద సా. குன்றக்குடையா வெளுத்தாய் குணம் போற்றி. குன்றக்குடையா வெளுத்தாய் குணம் போற்றி. வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி. குன்றக்குடையா வெளுத்தாய் குணம் போற்றி. வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி. என்றென்றன் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்றியாம் வந்தோம் இறங்கே ரெம்பாவாய் ரெம்பாவாய். ఆనాడు బలిచక్రవర్తి తనది కాని రాజ్యమును తాను ఆక్రమించి దేవతలను పీడింపగా ఈ లోకమంతను వాని వద్ద నుండి దానము పట్టి పాదములతో కొలిచిన మీ దివ్య పాదార విందములకు మంగళము. రావణుడు సీతమ్మను అపహరించుకొని పోగా ఆ రావణుడుండు లంకకేగి సుందరమగు భవనములు కోటయు గల దక్షిణ దిశనున్న లంకలోనున్న రాక్షసులను చెండాడిన మీ బాహు పరాక్రమమునకు మంగళము. శ్రీకృష్ణునకు రక్షణకై ఉంచిన బండీపై ఆవేశించిన రాక్షసుని చంపుటకై ఆ బండీకి తగులునట్లు కాలు చాచి నేల కూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళము. వత్సముపై ఆవేశించిన అసురునితో వెలగ చెట్టుపై నావేశించిన అసురుని చంపుటకై ఒడిసెలరాయి విసరినట్లుగా వెలగ చెట్టుపైకి దూడను విసరునప్పుడు ముందు వెనుకలకు పాదములుంచి నిలచిన మీ దివ్య పాదములకు మంగళము. ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేసెనను కోపముచే రాళ్లవాన కురియగా గోపాలురకు గోవులకు బాధ కలుగకుండునట్లు గోవర్ధన పర్వతమును గొడుగువలే ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళము. శత్రువులను సమూలముగా పెకలించి విజయమునార్జించి ఇచ్చడి మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళము. ఈ ప్రకారముగా నీ వీర చరిత్రములనే కీర్తించి పరా అనడి వ్రత సాధనమునందగా మేమీనాడు వచ్చినారము, అనుగ్రహింపుము. ప్రస్తుతం గోపికలు ఈ 24వ పాసురంలో జ్ఞానదశ మారి ప్రేమదశలో ఉన్నారు. మంగళములను తమకు సంపాదించుకుని ప్రయత్నమును మాని ప్రేమైక హృదయులై శ్రీకృష్ణుడికి మంగళమును పాడుచున్నారు. ప్రభువు నడిచి వచ్చి ఆసనముపై కూర్చుండగానే తాము నడిచి రమ్మన్నందుకు ఆ పాదములు ఎర్రగా అయినవి అపచారమునకు ఖిన్నులైరి. ఆ పాదములకు మంగళం పాడనారంభించింది. ఈ పాసురం చాలా విశిష్టమైనది.
ఆనాడు వటుడై ఇంద్రుని కొరకు బలిని 3 అడుగులు దానమడిగి చిన్నవాడు ఒక్కసారిగా ఆకాశమంత పెరిగి ఒక కాలితో ఆకాశమును కొలిచినాడు వామనుడు. నీకు ఎంత నొప్పి పుట్టినది తండ్రి. బలిచక్రవర్తి తనది అనుకున్నది తనది కాదనియు తాము స్వతంత్రుడు కాదనియు ఎరుంగ చేసినది ఆ శ్రీపాదమే. దానికి మంగళం పాడుచున్నారు. అతడికి వెళ్ళి అందముగా నుండు లంకను ధ్వంసమునర్చిన బలమునకు మంగళం. శ్రీరామ అవతారమున ఈ పాదములు పడిన శ్రమ ఎక్కువ బాధను కలిగించుచున్నది. సర్వలోక విజేతయకు రావణుని సపరివారంగా క్రమక్రమంగా చంపి రూపుమాపిన శ్రీరామచంద్రుని బలమునకు మంగళం. శకటాసురుని నశించున్నట్లు కాలు చాచి తన్నిన మంగళం. శకటాసురుని నశించున్నట్లు కాలు చాచి తన్నిన చరణముల కీర్తికి మంగళం. దూడను ఒడిసెల వ్రాయిగా విసిరిన దివ్య పాదములకు మంగళం. కొండను గొడుగుగా ఎత్తిన సర్వేశ్వరుని గుణములకు మంగళం. శత్రువులను జయించి నశింపజేయు నీ చేతిలోని వేలాయుధమునకు మంగళం. వాని గొప్ప చెప్పుడు కూడా వానికి దిష్టి తగులునేమో అని దిష్టి తీసిరి. నీ వీర చరిత్రను పాడి పొగడి పర అను పొందుటకు వచ్చితిమి. నీ వీరచరితము కీర్తింపచుండుటే మాకు పొందవలసిన ఫలము. ఆ వీరచరితను పాడుటయే మాకు ఆనందదాయకము. ప్రేమాతిశయము గలవారు అనేకసార్లు మంగళం పాడుతారు. అదేవిధంగా కృష్ణునిపై ప్రేమతో పోత్తు అని 6 సార్లు చెప్పారు. నేడు మేము వచ్చితిమి కృపజూపము. ఇంతవరకు చేసినది ఫలసిద్ధికి సాధనము కాదు, నీ దయయే సాధనము. మేము రాకూడదని తెలిసియూ ఆగలేక వచ్చితిమి. వచ్చామని ఆగ్రహింపక కృపచూడము. నీ అనుగ్రహమే మా సాధనము. నిన్ను పొందకుండా ఉండలేక నీ శ్రమ చూసి ఓర్వలేక ఇట్టి రోజు గడిచిపోయినా మరల రాదని బెంగచేత స్వరూపమును తగదని తెలిసినను ఆగలేక వచ్చితమి. మేము వచ్చుడి సాధనము కాదు అని మాకు తెలియను. నీ అనుగ్రహమే సాధనమని ఎరుంగుదుమని గోపికలు అర్థించింది.